శుక్రవారం గూడూరులో భారత్ బంద్కు మద్దతుగా కార్యాలయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఏఐవైఎఫ్, ఇన్సాఫ్, బీఎస్పీ పిలుపు మేరకు టవర్ క్లాక్ సెంటర్ నందు బంద్ చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేశారన్నారు. ప్రస్తుతం రైతు బిల్లుల పేరుతో దేశంలో రైతాంగాన్ని నష్టాల ఊబిలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీఎస్పీ నాయకులు, ఇన్సాఫ్ నాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు 18 రోజులుగా ఢిల్లీలో, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ఇక్కడ నుంచి రైతులు ఢిల్లీ చుట్టూ ఉంటే నరేంద్ర మోడీ కానీ, ఆర్థిక మంత్రి కానీ, అమిత్ షా కానీ వాళ్ళ బాగోగులు చూసుకోకుండా ఢిల్లీలో ఈ టైంలో విపరీతమైన చలి, ఎముకలు కొడతాయి. ఈ చలిలో దేశానికి అన్నం పెట్టే రైతు ఈ విధంగా బాధపడుతుంటే చూస్తూ వాళ్ళు గమనుండారంటే రైతుని కడుపు మండించిన ఏ గవర్నమెంట్ కూడా మనం చూస్తా ఉన్నాం, గొప్పన కూలిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో కూడా మన ముఖ్యమంత్రి రైతులకు మేలు చేస్తానని రైతులు దోపిడీ చేస్తున్నాడు. మామూలుగా రైతు పండించిన ధాన్యం 18,000 పుట్టి అయితే 8,000గా తీసుకుంటున్నారు రైతుల దగ్గర. మొన్న ఈ తుఫానప్పుడు రైతులకి మొలకొచ్చిన ధాన్యం కూడా నేను కొంటానన్నారు. కానీ ఈ రోజుకి ఆ రైతులకి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలే. డిసెంబర్ 15వ తేదీ లోపల రైతులకు నేను వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానన్నాడు. అసలు జీతాలకే డబ్బులు లేవు, ఈయనేం రైతులు డబ్బులు వేస్తారు? రైతుల కడుపు మండించిన గవర్నమెంట్ ఏ రోజు కూడా నిలబడదు. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ విధంగా రైతులందరికీ మనం 11 రోజులుగా ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలు, అలాగే ప్రజా సంఘాలందరూ కూడా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా ఇది కేవలం రైతుల సమస్య కాదు, ప్రజలందరి సమస్య. ఎందుకంటే ఆహార ధాన్యాలను ఇప్పటి వరకు ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. ఈ రోజు ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసి గిడ్డంగుల్లో ఎంతైనా కూడా దాచిపెట్టుకోవచ్చని చెప్పి ఈరోజు చట్టం తీసుకొచ్చింది. దీనివలన కార్పొరేట్ సంస్థలందరూ కూడా పండినటువంటి పంటని ఆ పంట కాలంలో మొత్తం కూడా కొనుగోలు చేసి వాళ్ళు గిడ్డంగుల్లో దాచిపెట్టి తిరిగి మళ్ళా ప్రజలకి అధిక ధరలకు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేశంలో ఎక్కడికైనా కూడా ధాన్యాన్ని కానీ ఏదైనా కూడా తరలించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనేటువంటి రైతు గారు చెప్పి ఈ చట్టం తీసుకొస్తున్నారు. కానీ రైతులు ఎవరికి కూడా శక్తి సామర్థ్యాలు లేవు. కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం పడేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది. భారతదేశంలో రైతులు ప్రధాన పాత్ర వహిస్తున్నారు. రైతులేందే అన్నం అనేది దొరికే పరిస్థితే కాదు. గోధుమలు కానీ, చక్కెర కానీ, అదేవిధంగా పైరు కానీ, చెరుకు కానీ ఇలాంటి అనేక వాణిజ్యాల నుంచి నిత్యావసర వస్తువులు దాకా పండించేది రైతులే. భారతదేశంలో సుమారు 67% మంది రైతులు ఆ రైతులపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ప్రైవేట్ పరం చేసిన మోడీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా ఈ రోజు ఏంటంటే రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు పరిస్థితి ఏంటంటే లాక్డౌన్ సందర్భంగా కరోనా ఉందని చెప్తూ బూచిని చూపిస్తూ భయపెడుతూ జనాల్ని, రాజకీయ పార్టీల్ని, అదేవిధంగా రైతుల్ని అందరినీ భయపెడుతూ ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక ప్రమాదకరమైన మోడీ చెప్పేటి అన్ని అబద్దాలు కుట్రపూరితంగా జరుగుతున్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశంలో 11 రోజుల నుంచి రైతులు ఈ రోజు ఆందోళన ఢిల్లీకి వచ్చి లక్షలాది మంది ధర్నాలు, ప్రదర్శనలు చేస్తుంటే ఈ మోడీకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే ఆయనకి రెండోసారి ఎన్నికల్లో వచ్చేటప్పటికే కార్పొరేట్ సెక్టార్లందరూ అగ్రిమెంట్ చేయించుకొని ఆయన దగ్గర ఒప్పందాలు జరిగి నాకున్న ప్రభుత్వ సంస్థలన్నీ మీకే దారాదత్తం చేస్తానని మోడీ ఒక అగ్రిమెంట్ జరిగింది. జరగకుండాగానే ఉంటే ఈ రోజు విమానాశ్రయాలు, రైల్వే, పోస్టలు, టెలికామ్, ఎల్ఐసి ఇలాంటి అనేక సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధపడుతున్నాడంటే ఈ
ఈరోజు కూడా పూడి టౌన్లో మనం బంద్ చేయడం జరిగిందన్నమాట. గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులు ఏదో ఆదుకున్నామని చెప్పి భావన కల్పించి రైతులు కూడా ఎన్నుకుని ఎదుర్కొంటున్నాయి. ఈరోజు రైతు పండించిన పంటకి గిట్టుబాటు లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, కనీసం పండిన పంట కూడా అమ్ముకునేది కూడా మా శక్తి లేకుండా పోతుంది. కానీ ఈ యొక్క భాగం అయితే ఇప్పుడు ఉండే చట్టాలే భారం ఎక్కువైపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా 3 చట్టాలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నమాట. ఈ 3 చట్టాలు వచ్చినాయంటే ఈ రోజు ఉన్న భూములు కూడా కార్పొరేట్ వ్యవసాయాలకు పోయి రైతులు కూడా నీళ్ళేకాలనే భావాలతో ఈరోజు ఢిల్లీలో 32 రైతు సంఘాలు కూడా ఏకమై ఆ రోజు మన సీఎం గారికి చెప్పుకోవాలని భావాలతో పోతే వాళ్ళని చిత్ర హింసలు పెట్టి అభివృద్ధి కూడా అనుకుంటూ పోయినాయి. కానీ ఇప్పటికీ ఈ రోజుకి 13 రోజులు ఉన్నవాళ్ళు ఎండనగా వాననగా నేతలుగా పొగలుగా తిండి లేక వీళ్ళ మీద ఉన్నారు తప్ప ఇంకా మన మోడీ గారి మొత్తానికి వీటి మీద సమాధానం పీడీఎస్ నిరంజన్ ఈరోజు రైతు ఈ దేశానికి వెన్నెముకని చెప్పి ఒక ప్రభుత్వం ఇప్పుడు చెప్తాలి. ఈరోజు ఆ రైతు వెన్నెముక విరిసేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఇంత దుర్మార్గం ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలని రైతులు దగ్గర పడ్డాయి. అందుకోసమే ఈరోజు హర్యానా, పంజాబ్ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఈరోజు వ్యవసాయ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వం పోలీసుల చేత అనేక రకాలుగా నిర్బంధాలు ఇచ్చి వాళ్ళని చేస్తా ఉంది. దాన్ని నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత బంద్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని, రైతు ప్రభుత్వాల నుండి అనేక రకాలైన చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతాం. లేని పక్షంలో సరైన బుద్ధి చెప్తామని చెప్పి కూడా మేము చెప్తాను. ఇందుకోసమంటే ఈరోజు దేశంలో రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ రకాలని మార్కెట్ యార్డుల నుంచి మార్కెట్ యార్డులు పానేయకుండా ఈరోజు సన్నకారు చిన్నకారు రైతులకి మద్దతు ధర కల్పించకుండా ఇలాంటి చట్టాలని బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉంది. అదేవిధంగా ఈ మధ్య మన నెల్లూరు జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి వచ్చి హెలికాప్టర్లో సర్వే చేస్తాం పోయారే కానీ ఇంతవరకు దానికి సంబంధించిన సమాచారం అయితే ఇంతవరకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి రైతుకి 10,000 చొప్పున ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, 51 ట్రేడ్ యూనియన్లు, మొత్తం 11 రాజకీయ పార్టీలు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగాయి. ఈరోజు ఈ బంద్లో ఇవన్నీ ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అంతటినీ ఈ విధంగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కోసం ఈరోజు ఆదాని, అంబానీల చుట్టూ భజన చేసేటటువంటి కార్యక్రమానికి ఇలా ఆయన శ్రీకారం చుట్టారు. అందుకనే ఈరోజు రైతు ఈ దేశానికి వెన్నెముక అని మీరు చెప్తేనే, రైతు లేనిదే ఈ రాజ్యం లేదని మీరు చెప్తేనే అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టేటటువంటి ప్రభుత్వాలుగా మీరు మారిపోయినారు. ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే రైతులకు ఈరోజు 3 చట్టాలు తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలు రైతు వెన్ను విరిచేటటువంటి చట్టాలు. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఈ చట్టాలు తెచ్చినందువల్ల ఏడైనా రైతు పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్తా ఉన్నారు. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు లేదా 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు తన పండించుకున్న పంటని తన గ్రామంలో అమ్ముకుంటాడు, లేకపోతే ఆ మండల పరిధిలో అమ్ముకుంటాడు తప్ప దేశం మొత్తం మీద తిరిగి అమ్ముకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అతనికి లేవు అనేటటువంటి. అంతేకాకుండా